హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఈరోజు ముక్కోటి ఏకాదశి అండి. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇక్కడ వచ్చేసి దేవుని మూల అండి. ఇక్కడ పసుపు అంతా కింద రుద్ది కుబేరుడి ముగ్గు అండి వేసి అది రాగి చెంబులో నీళ్ళు పోసి ఫ్లవర్స్ వేసి పెట్టినానండి. పసుపు కుంకుమ కర్పూరం వేసాను, ఇలా పెట్టాను. చుట్టూ పసుపు వేసాను, మధ్యలో కుంకుమ వేసానండి. ఈ ముగ్గుకి దీపాలన్నీ క్లీన్ చేశాను అన్నమాట. ఇది పేలాల పిండి అండి. జొన్నలతో మనం ఫ్రై చేసేటప్పుడు పేలాలు వస్తాయి కదా, ఆ పేలాలతో బెల్లము వేసి లడ్డుండలు వేసానండి. ఇది వచ్చేసి పానకం అండి. ఇది బియ్యం పిండికి ప్రమిద అండి. బెల్లము, బియ్యం పిండి, బనానా అన్నీ కలిపి ప్రమిద చేశాను. పూలండి, అరటి పండు, తులసి ఆకండి. రోజు పెడితే మంచిదన్నమాట. ఓకే అండి, పూజలోకి వెళ్ళిపోదాం. ఇంకంతా బొట్లన్నీ పెట్టాలి. ఇలా చేసాను ఫ్రెండ్స్. అంతా ఇలా అలంకరించాను అన్నమాట మా పూజా రూమున. పేలాల పిండి, జొన్నలతో పేలాల పిండి లడ్డు ఉంటుంది. బియ్యం పిండితో ప్రమిద చేసి దీపం ఇచ్చాను. శ్లోకాలు చదవాలి ఫ్రెండ్స్. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతానండి. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతమానమాలి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః. గోవిందనామాలు అండి. గోవిందనామాల గురించి చదువుతాను. ఎందుకంటే గోవిందనామాలు ఒక్కటే చదవకూడదు, శ్రీమన్నారాయణులు అంటాం కదా మనమ్మ. అందుకు ఫస్ట్ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాలు 108 ఉన్నాయి. ఇవన్నీ చదివిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఇవి 108 ఉన్నాయండి. ఇవి గురించి చదవాలి. ఇవి చదివిన తర్వాత వెంకటేశ్వర స్వామి వజ్రకవచ సూత్రం కూడా చదవాలి అన్నమాట. నేనైతే కూడా ఇలాగే చదువుతానండి రోజు. ఈ బుక్ అయితే కూడా లలిత సహస్రనామ సూత్రం అండి. ఎక్కడైనా కానీ బుక్ స్టాల్లో చెప్తుంది. ఒకవేళ కావాలంటే కూడా మీరు బుక్ స్టాల్లో అడిగితే కూడా బుక్ ఇస్తారనమాట. అన్నీ ఉంటాయండి, మొత్తము అన్ని దేవుళ్ళవి ఉంటాయి, అన్ని శ్లోకాలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర గోవిందనామములు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిర్మేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేను. మీరు దాని దర్శనం చేసుకోండి. ఇంట్లో అయితే నేను నా పూజా రూమ్లో ఇలా పూజని ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేను పూజ ఎలా చేసుకున్నాను, మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ పెట్టండి. నైవేద్యాలు ఏమేమి పెట్టినారో నాకు కామెంట్ పెట్టండి. నేను ఎలా చేసుకున్నానో కామెంట్ పెట్టండి. నచ్చింటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూసిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. రాజ్యం అయితే బియ్యం పిండి చేసినానండి. కుబేరుడు ముగ్గు అనమాట. నా పూజా రూమ్ ఈరోజు ఇలా అలంకరించుకున్నాను. ఓకేనా, బాయ్ బాయ్.